రిలీజ్ కి ముందే బడ్జెట్ మొత్తం రికవరీ చేసిన అఖండ పార్ట్ 2 పేరులోనే కాదు అఖండ 2 ప్రీ రిలీజ్ బిజినెస్ లోనూ తాండవం చేస్తుంది. దిమ్మ తిరిగే ప్రైస్ కి అఖండ 2 ఓటీటీ శాటిలైట్ రైట్స్ వందల కోట్ల ప్రాఫిట్ దిశగా బాలయ్య తాండవం. ఇంతకీ అఖండ ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? హ్యావ్ ఎ లుక్. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, ఊర మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో రాబోతున్న అఖండ 2 తాండవం సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. బాలకృష్ణ చిన్న కుమార్తె తేజస్విని సమర్పకురాలిగా 14+ రీల్ బ్యానర్ పై రామచంట అండ్ గోపి అచంట నిర్మిస్తున్నటువంటి ఈ మూవీ భారీ స్థాయిలో రాబోతుంది. ఆది పినిశెట్టి, హర్షాలి మల్హోత్రా ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ప్లే చేస్తున్నారు. మాస్, యాక్షన్, ఆధ్యాత్మిక భావన కలిపి రూపొందిస్తున్న ఈ సినిమా తమన్ సంగీతం, సంస్కృత శ్లోకాల ధ్వనితో విజువల్ ఫీస్ట్ అవనుంది. అయితే అఖండ తాండవం ఓటీటీ శాటిలైట్ హక్కుల ద్వారా బడ్జెట్ మొత్తం రికవరీ కావడంతో ఈ సినిమాపై ఇండస్ట్రీలో హై ఎక్స్పెక్టేషన్స్ కూడా ఉన్నాయి. బాలయ్య బోయపాటి కాంబోలో ఇప్పటి వరకు వచ్చినటువంటి సింహ, లెజెండ్, అఖండ సినిమాలు ఒకదాన్ని మించి మరొకటి హిట్ కావడంతో అఖండ 2 పై విపరీతమైనటువంటి హైప్ క్రియేట్ అయింది. లేటెస్ట్గా రిలీజ్ చేసినటువంటి టీజర్ ఆ అంచనాలు మరింత పెరిగాయి. 2021లో రిలీజ్ అయినటువంటి అఖండ ఫస్ట్ పార్ట్ బాలయ్య మాస్ ఇమేజ్కి కొత్త డైమెన్షన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు సీక్వెల్లో కథను మరింత విస్తరించి అండ్ ఆధ్యాత్మిక యాక్షన్ ఫ్రేమ్లో నిర్మిస్తున్నటువంటి బోయపాటి శ్రీను మాస్ ఆడియన్స్ను మళ్ళీ థ్రిల్ చేయడానికి సిద్ధమయ్యాడు. బాలకృష్ణ చిన్న కుమార్తె తేజస్విని సమర్పణలో 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై రామచంట అండ్ గోపి అచంట ఈ సినిమాని భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. దసరా కానుకగా సెప్టెంబర్ 25నే ఈ మూవీ రిలీజ్ అవ్వాల్సి ఉండగా బట్ షూటింగ్ లేట్ అవడంతో వాయిదా పడింది. బట్ చివరికి డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయ్యేందుకు రెడీ అయింది. ఈ సిచ్యువేషన్లోనే ప్రీ రిలీజ్ బిజినెస్ విషయంలో దుమ్ము రేపుతున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. అఖండ 2 ఆంధ్ర నుంచి అమెరికా వరకు థియేట్రికల్ రైట్స్ కళ్ళు చెదిరే ధరకి అమ్ముడుపోగా లేటెస్ట్గా డిజిటల్ శాటిలైట్ రైట్స్ కూడా కళ్ళు చెదిరే ధర పలికినట్లు తెలుస్తుంది. ఇన్సైడ్ టాక్ ప్రకారం అఖండ 2 ఓటీటీ డీల్ని జియో హాట్స్టార్ 85 కోట్లకు దక్కించుకుందట. సినిమా రిజల్ట్తో సంబంధం లేకుండా రిలీజ్ అయినటువంటి 4 వారాల్లోనే స్ట్రీమింగ్ చేసుకునేలా ఒప్పందం జరిగిందట. అలాగే అన్ని భాషల్లో కలిపి శాటిలైట్ రైట్స్ని స్టార్ టీవీ 65 కోట్ల వరకు సొంతం చేసుకుందని తెలుస్తుంది. అంటే డిజిటల్ అండ్ శాటిలైట్ రైట్స్ ద్వారానే ఈ మూవీ 145 కోట్లు రాబట్టింది. ఇది బాలయ్య కెరీర్లోనే హైయెస్ట్ ప్రైజ్ కావడం విశేషం. అఖండ 2కి థియేట్రికల్ బిజినెస్ కూడా గట్టిగానే జరిగింది. సీడెడ్ ప్రాంతంలో బాలయ్యకు సన్నిహితుడైనటువంటి డిస్ట్రిబ్యూటర్ 24 కోట్లకు రైట్స్ కొనుగోలు చేయగా నైజాంలో 30 కోట్లు, ఆంధ్రాలో సుమారు 55 కోట్ల వరకు డీల్ జరిగినట్టు ఇండస్ట్రీ వర్గాల టాక్ నడుస్తుంది. ఈ లెక్కన చూసుకుంటే థియేట్రికల్ అండ్ డిజిటల్ ఓటీటీ రైట్స్ అమ్మకం ద్వారానే దాదాపు 250 కోట్ల వరకు కూడా ఆదాయం వచ్చేసినట్లయింది. దీంతో అఖండ 2 రిలీజ్కి ముందే లాభాల్లోకి వెళ్ళిపోయిందని కూడా ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే మాత్రం బాక్స్ ఆఫీస్కి దబిడి అంటున్నారు ఫ్యాన్స్. ఈ సినిమాలో సంయుక్త మీనన్ అండ్ ఆది పినిశెట్టి విలన్గా, హర్షాలి మల్హోత్రా ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ ప్లే చేస్తున్నారు. అఖండతో సౌండ్ బాక్సులు పగిలిపోయేలా బీజిఎం ఇచ్చినటువంటి తమన్ అఖండ 2 కోసం అంతకు మించి అనేలా వర్క్ చేస్తున్నాడట. ఈ మూవీలో బాలయ్యకు ఎలివేషన్స్ ఇచ్చేందుకు ఫైట్ సీన్స్ వచ్చేటప్పుడు సంస్కృత శ్లోకాలు, వేద మంత్రాలు చెప్పడంలో నిపుణులైన పండిత్ శ్రవణ్ మిశ్రా, పండిత్ అతుల్ మిశ్రా సోదరులను రంగంలోకి దించారు తమన్. వీళ్ళు పఠించేటువంటి శ్లోకాలు సినిమా ఆధ్యాత్మిక సౌందర్యాన్ని మరింత పెంచుతాయని కూడా యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. బట్ ఏదేమైనా కానీ సీనియర్ హీరోల్లో ఈ రేంజ్ బిజినెస్ చేసిన వారిలో బాలయ్య రికార్డ్ క్రియేట్ చేశారని చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి అందరూ కూడా గతంలో సంక్రాంతికి వస్తున్నామనే ఒక సినిమాతోటి ఒక 300 కోట్ల క్లబ్లోకి అడుగుపెట్టారు వెంకీ. బట్ అది మొత్తం అనిల్ అకౌంట్లోకి వెళ్ళిపోయింది. బట్ కాకపోతే ప్రీ రిలీజ్ బిజినెస్ అంటే ముందుగానే దాదాపు 250 కోట్ల బిజినెస్ చేసినటువంటి సీనియర్ హీరోలో వన్ అండ్ ఓన్లీ అది బాలయ్య అనే చెప్పాలి. సో ఇక నెక్స్ట్ రాబోతున్నటువంటి మనశంకర వరప్రసాద్ గారు ఉంది అండ్ దాని తర్వాత ఇంకా చాలా సీనియర్ హీరోలు కింగ్ 100 వస్తుంది. బట్ ఇవే ఇంపాక్ట్ చేస్తాయో తెలియదు కానీ బట్ బాలయ్య మాత్రం రిలీజ్కి ముందే ఇది కూడా ఫర్ ది ఫస్ట్ టైం పాన్ ఇండియా లెవెల్లో రాబోతుంది. కాబట్టి ఈ సినిమాని నార్త్లో బాగా ఎందుకు కనెక్ట్ అవుతుంది అనుకోవచ్చు. బట్ ఆధ్యాత్మికత ఉన్నటువంటి సినిమా కాబట్టి నార్త్ ఆడియన్స్లో అఖండకు చాలా మంచి ప్లస్ వచ్చింది. అండ్ యూట్యూబ్లో కొన్ని లక్షల మంది ఆ సినిమాని చూసి ఆదరించారు. అండ్ ఇప్పుడు అదే నార్త్ ఆడియన్స్ బేస్ చేసుకొని అండ్ పాన్ ఇండియా లెవెల్లో ఎక్కువగా అంటే హిందీకి సంబంధించినటువంటి లాంగ్వేజ్కి అఖండ 2 ఇంకా బాగా ఎక్కువ రీచ్ అయ్యేటువంటి ఛాన్సెస్ కూడా డెఫినెట్గా లేకపోలేదు. బట్ మొత్తంగా బాలయ్య రిలీజ్కి ముందే బడ్జెట్ మొత్తంని కవర్ చేశాడనే చెప్పాలి. సో మరి అఖండ 2 ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? కమెంట్ చేయండి.